ఒకవేళ శిక్ష నీకు కలగజేస్తాడు. శిక్ష కలగ చేసిన తర్వాత తిరిగి మరలా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరలా తిరిగి నీకు మరలా స్వస్థతను కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరలా తిరిగి నీకు స్వస్థత కలగజేస్తాడు. 7 బాధలు వచ్చినా, 8 బాధలే వచ్చినా దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆయన నిన్ను ఖడ్గము నుండి, శ్రమ నుండి తప్పకుండా నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన నిన్ను గద్దిస్తున్నప్పుడు నీవు లోబడకుండా ఇంకా తీర్పు చేసే వ్యక్తిగానే, ఇంకా నేరస్తుడి స్థానంలోనే ఆయన నీతో మాట్లాడుతూ ఉండగా నీవు సరి చేసుకోకుండా ఆ స్థానంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తనకిష్టమైన వారిని కొడతాడంట, గాయపరుస్తాడంట. గాయపరుస్తామండి, బాధలు కలగజేస్తాడు. కనుక అప్పుడు కూడా నీవు లొంగకపోతే, అప్పుడు కూడా ఆ శిక్షకు నువ్వు లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన తీర్పును నీ మీద ప్రకటన చేస్తాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఆయన న్యాయమైన సింహాసన ఆసీనుడిగా ఈ భూమికి ఆయన ఏం చేశాడు చెప్పండి? పునాది వేసి అది పరిశోధించబడిన రాయిగా ఈ భూమికి సియోనులో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? కీర్తన గ్రంథం 132:13 యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సియోనును ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఇది ఉండును. విశ్రాంతి స్థానములో ఆ దేవుడు ఉన్నాడు. ఇక్కడనే నేను నివసించేదను. ఆయన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? సియోనులో నిత్యము నివసించే దేవుడిగా ఉన్నాడు. అక్కడ సియోనులో స్థిరమైన పునాది వేసిన వాడు అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి? నిత్యము నేను అక్కడ నివసించే దేవుడను అంటున్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మనుష్యుడి యొక్క క్రియలు, మనుష్యుడి యొక్క నడవడికలు సరిచేసి ఏ మనుష్యుడు తీర్పుకు రాకుండా, ఏ మనుష్యుడు ఆ శోధనలోనికి ప్రవేశించకుండా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ తన దూతల ద్వారా, తన ప్రవక్తల ద్వారా వర్తమానము వారికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు తన మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ కూడా తెలియజేస్తున్న దినాలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆయన గద్దిస్తాడు, తనకి ఇష్టమైన బిడ్డలకు శిక్ష కలగజేస్తాడు. అలాగనే ఆ శిక్ష ఒకవేళ 7 అంతులున్నా 6 అంతులున్నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి మరలా నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. 7 అంతుల భారమైన 6 వంతుల భారమైన ఒకవేళ అది ఖడ్గమే అయినా, మనము ఎలాంటి శోధనలైనా దేవుడు అంటున్నాడు తప్పక నిన్ను ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాపాడే దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఆయన చేసుకొని ఉన్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. మానవుల ఎడల ఏం చేశాడు చెప్పండి? వారిని కాపాడటానికి ఆయన తన్ను తానే తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మిమ్ములను మీరు దేవుడు ఏమన్నారు చెప్పండి? ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అంటే దేవుడు ఏమన్నారు చెప్పండి? తన్ను తాను తగ్గించుకున్నవాడే దేవుని చేత హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు, తన తోటి సహోదరుల మీద తీర్పు తీర్చేవాడు, తన తోటి సహోదరులకు బాధ కలగచేసేవాడు, ఈరోజు ఉపదేశాన్ని బోధిస్తున్న మారని వాడు, శిక్షకు పాత్రుడిగా ఒకవేళ 7 అంతుల తీర్పు కలిగిన
ఆ బాధలో కూడా లొంగని వాడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అట్టి వానికి తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ భూమి మీద తీర్పు తీర్చే శక్తివంతుడిగా ఆయన నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు అంటే దేవునిగా కాకుండా తన్ను తాను మానవుడిని కాపాడటానికి తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. తగ్గించుకుని మానవునికి బోధిస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరగనయ్యున్న తీర్పులన్నిటినీ కూడా ఆయన తెలియజేస్తున్నాడు. తెలియచేసి ఆ తీర్పుకు రాకుండా, ఆ న్యాయ సింహాసనం మీద కఠినమైన తీర్పు నీ మీదకి రాకుండా నిన్ను కాపాడటానికి దేవుడు ఎంతో నీ విషయంలో బాధ ప్రయాస అనుభవిస్తున్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చూడండి ఆయన ఎలా తగ్గించుకున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూడండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచించే క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చటానికి వచ్చాడు, ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? చదవండి మరొకసారి. మనిషి కుమారుడు మీతో పరిచర్య చేపించుకోవటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకు ఆయన మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు కాపాడటానికి, ఈరోజు నిన్ను రక్షించడానికి ఏ స్థితిలో ఉన్నా, నీకు పరిచర్య చేయటానికి, నిన్ను కాపాడటానికి దేవుడు ఎలా వచ్చాడు చెప్పండి? తన్ను తానే తగ్గించుకుని వచ్చాడు. ఈరోజు ఆయన ప్రేమ, ఆయన సహనం, ఆయన నీతో మాట్లాడుతున్న ప్రేమ విషయాలు, ఈ ప్రేమ నీకు అర్థం కాకపోతే ఆ భయంకరమైన తీర్పుకు మనము గురి అవుతాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకములో మిమ్ములను తనకు దాసులుగా చేసుకోవటానికి రాలా, ఆయన తన బిడ్డలుగా చేసుకోవటానికి వచ్చాడు. నా కుమార్తెలుగా, కుమారులుగా ఉండటానికి, చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. కనుకనే మీకు పరిచర్య చేస్తున్నాడు, మీ బాధలలో ఒకనిగా ఉన్నాడు. అలాగునే మీ స్వభావాలను ఈరోజు ఎరిగినవాడు. కనుకనే మిమ్మల్ని క్షమించడానికి సమయాన్ని మీకు తెలియచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనములో ఆయన మీకు బాధ కలగజేస్తే ఎలా చేస్తున్నాడు చూడండి. మీరు సహించినంత సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే మరి ఎక్కువగా ఆయన మీ మీదకి శోధన కలగచేయడు. అంతేకాదు చెప్పండి, ఆయన శోధనతో కూడా శోధనలో తప్పించుకొనుటకు మార్గమును కూడా మీకు చూపించే దేవుడిగా ఉన్నాడు. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మిమ్ములను శోధించే దేవుడు కాదు. ఒకవేళ శోధించినా ఎంతవరకు చెప్పండి? మీరు సహించగలిగినంత వరకే, మీరు భరించగలిగినంత శోధనే. ఎందుకంటే మీరు వింటలేదు కనుక మీ మీదకి ఆ బాధ కలగజేస్తాడు. మీరు వింటలేదు కనుక ఆయన మిమ్ములను కొడుతున్నాడు. మీరు వింటలేదు కనుక శిక్షకు మిమ్ములను అప్పగించాడు. ఆ శిక్ష ఎలాంటి చెప్పండి? మీరు సహించినంత వరకే. ఆ తర్వాత బాధలో మీరు తప్పించుకునే మార్గాన్ని కూడా మరలా మీకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇది కృపకాలము, ఇది దేవుని కృపాసనము యొద్దకు మనమందరము కూడా కనికరించబడి సింహాసనము యొద్దకు చేర్చబడాలి అని.
ఇప్పుడే మనం చేర్చబడాలని, ఆ సింహాసనము, కృప కలిగిన సింహాసనము యొద్దకు మనమందరము కూడా ఇప్పుడు ఆయనను ప్రేమించే బిడ్డలుగా కృపాసనము యొద్దకు మనం అందరము కూడా ప్రేమతో ఆయన మనలను మాట్లాడి పలకరించి ప్రేమ చూపించినప్పుడే ఆయన సింహాసనము యొద్దకు నిష్కపటమైన హృదయముతో చేరాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇది మనకు అనుకూల సమయం, ఇది మానవుడకు అనుకూల రక్షణ దినం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ దినాన నీవు చేరకపోతే, ఈ దినాన నీవు లోబడకపోతే, ఈ దినాన ఈ శ్రమ కలిగినా నీవు ఇంకా నీ స్వభావాలను అనుసరిస్తే ఆ నేరస్తుడు బాలుడు ఏ రీతిగా శిక్షకు పాత్రుడు ఉరితంబం ఎక్కాడో అదే రీతిగా ఆ శిక్షకు మన మీద పాత్రులుగా ఎంచబడతాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆ శిక్ష మన మీదకి రాకక మునిపే దేవుడు అంటున్నాడు, ఆయన మనకు ప్రేమతో మాట్లాడినప్పుడే మనము లోబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 33-35 వచనాలు చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? మనలను ఎడబాపువారు ఎవరు? శ్రమయైనను, బాధ అయినను, హింస కలిగినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? దేవుని చేత ఏర్పడిన వారి మీద నేరము మోపేవాడు ఎవడు లేడు. దేవుని చేత నీవు ఏర్పాటు కలిగి దేవుని చిత్తములో నడిచే వారి మీద దేవుడు ఏమన్నారు చెప్పండి? వారి మీద నేరము మోపగలిగిన వాడు ఎవడు లేడు. ఎందుకంటే మన ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి? శిక్ష విధించువాడు చనిపోయిన యేసు క్రీస్తే, అయితే కాదు మృతులలో నుండి లెగిసిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు ఈరోజు విజ్ఞాపన చేసే దేవుడు. ఈరోజు నీవు ఇంకా రక్షించబడాలని, ఈరోజు నీ మీద ఇంకా ప్రేమ కనికరముల సమాధానము కలిగే మాట నీకు ఇంకా నీ దగ్గరకు ఇంకా ఆయన అందిస్తున్నాడు అంటే, ఆయన ప్రకటన చేస్తున్నాడు అంటే దేవుడు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన నీ పక్షాన తండ్రి సన్నిధిలో నా కుమారుడు, నా బిడ్డ ఎంతో బలహీనుడని చెప్పి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై నీ కొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఆ శిక్షకు రాకుండా, ఆ శిక్ష విధించేది కూడా ఆయనే, ఆ శిక్షను తప్పించేది కూడా ఆయనే. కనుక దేవుడు నీకు అనుకూలతగా ఉన్నప్పుడే, దేవుడు నిన్ను క్షమించగలిగిన సమయము నీకు అనుకూలతగా ఉన్నప్పుడే దేవుని చిత్తములో నీవు నిలబడాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే యేసుక్రీస్తు ప్రేమలో నుండి ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, నీకు బాధే కలిగిన, హింస కలిగిన, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను నిన్ను ఎడబాపున. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిజమైన ప్రేమ నీలో ఉంటే దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ? ఆ క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపేవాడు ఎవడు లేడు. హింస కలిగిన, బాధ కలిగిన, వస్త్రహీనత కలిగిన, బాధలే కలిగిన, ఒకవేళ నీ మీదకి ఖడ్గమే, ఈరోజు నీ మీద ఖడ్గము సాపిన దేవుడు అంటున్నాడు, నీలో పెట్టిన ప్రేమ అది ఎన్నడూ కూడా అది ఏమన్నారు చెప్పండి?
నీలో ఉన్న ప్రేమ ఎన్నడూ కూడా నాలో నుండి ఎడబాయనే బాయదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నీలో పెట్టిన ప్రేమ ఏ మాత్రము కూడా దేవుని విడవదు. విడుస్తుంది అంటే దేవుని సన్నిధిలో నీవు సరి అయిన మరియు ఉపదేశానికి లోబడనే వ్యక్తిగా ఉన్నావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని ఉపదేశానికి లోబడితే నీవు తక్షణమే దేవుని చిత్తానికి లోబడితే ఆ శ్రమ నుంచి, ఆ బాధల నుంచి నీవు తక్షణమే మరలా ఏం చేస్తావు చెప్పండి? విడుదల పొందుతావు, దేవుని శక్తిని పొందుతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడే, తాను గాయపరిచిన దేవుడే, తాను శిక్షించిన దేవుడే, తాను శ్రమలలో నీకు అప్పగించిన దేవుడే మరలా తిరిగి నీకు ప్రేమను దయను ఆయన చూపిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రేమలో నుండి దూరం కాకుండా తన బిడ్డలకు తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. కనుక ఆ ప్రేమలో నుండి ఎవడు ఎడబాయకుండా మిమ్ములను మీరు సరిచేసుకోనమని తన ఉపదేశాన్ని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద స్థిరమైన పునాదిగా ఉన్నాడు ఆయన, స్థిరమైన న్యాయ తీర్పరిగా ఉన్నాడు. భూమి మీద న్యాయ శాసనాన్ని విధించే దేవుడిగా ఆయన ఈ లోకములో ఉన్నాడు. చూడండి 2 కొరింథీ 5:10 చూడండి. మనమందరము కూడా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్టు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షత కావాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక మంచి చేసినా చెడు చేసినా, దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రతి వారు కూడా దేవుని మాట వినినా వినకపోయినా, వారు దేహములో ఉన్నప్పుడు దేవుని మాటను ప్రకటించినప్పుడు వారు ఏ స్థితిలో నడిచి ఎలా భేషించారో, ఎలా ప్రేమించారో వాళ్ళందరూ కూడా దేవుని సముఖములో నిలబడవలసిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు వారికి తీర్పరిగా ఉన్నాడు. ఆనాడు వారు ఏమంటారు చెప్పండి? లోకాసు వార్తలో 13:26 చూడండి. ఆయన చెప్పండి. మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని, మీరు ఎక్కడి వారో మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమునందు మీ సముఖమున మేము తిని త్రాగుచుంటిమి నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. ఆయన తీర్పు తెలియపరుస్తున్నాడు. ఆయన మీరెక్కడి వారో మీరు ఎరుగనని ఆయన ఉత్తరం ఇచ్చినప్పుడు అందుకు వారు ఏమంటారు చెప్పండి? అయ్యా, మీ సముఖములో మేము రొట్టెలు తిన్నాం, ద్రాక్షారసము తాగాం, అలాగనే మీరు మా వీధులలో బోధించారు, అనేక విషయాలు ఈ విషయాలు తెలియచేశారు, కనుక విన్నాం, కనుక మేము నీ సముఖములో నిలబడిన వారము అని ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు వీరందరూ కూడా ఆయన ఎదుట నిలబడి అయ్యా నేనయ్యా అని చెప్పి దేవునికి పరిచయం చేసుకోవటానికి తాను ప్రయత్నం చేస్తారంట. చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరెక్కడి వారో మిమ్మలను ఎరగను, ఎందుకంటే అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను చెప్పినది మీరు వినలేదు కనుక మీరు మీ పితరులు మీకు బోధించిన వారు ఆనాడు వారు పరలోకం అక్కడ కింద ఏమన్నారు చెప్పండి? 28వ వచనంలో అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు ఎలుపలకి త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చెదరు పళ్ళు కొరికెదరు మరియు జనులు మరియు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి
దక్షిణము నుండి వచ్చెదరు, దేవుని రాజ్యమందు కూర్చుందురు, దేవుని రాజ్యములో కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు, ఇదిగో కడపటి వారు కొందరు మొదటి వారగుదురు, మొదటి వారగుదురు. వారిలో కొందరు మొదటి వారు అప్పుడు కడపటి వారగుదురు, కడపటి వారగుదురు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలు దేవుని రాజ్యములో ప్రవేశించుట, దేవుని రాజ్యములో సముఖములో ఆయన ఏర్పాటు చేసుకున్నవారు, ఆయన ఆజ్ఞలకు భయపడిన వారు, జీవించిన వారు, దేవుని రాజ్యములో వారు ప్రవేశించినప్పుడు మీరు చూసినప్పుడు ఏడుస్తారు, పళ్ళు కొరుక్కుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మాకు అవకాశం లేదా ప్రభువా? ఈ మంటల్లో కాలిపోవాలా? ఈ తీర్పుకు తప్పదా? ఈ శిక్ష మా మీద నుండి తొలగదా అని చెప్పి ఏడుస్తారే కానీ ఆనాడు ఏమన్నారు చెప్పండి? మీరు ఏ మాత్రము కూడా ఆ తీర్పు నుండి తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అందుకే మొదటివారు కడపటి వారంట. కడపటి వారు మొదటివారు. కనుక మనం ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు ప్రార్థన అని కాదు, కనుక మనం ఎంతో సీనియర్లని చెప్పుకునే స్థితి లేదు. విశ్వాసము నీలో ఉంటే దేవుని ప్రేమకు నీవు అర్హుడవు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక నేను ఇన్ని సంవత్సరాలు సీనియర్ని, ఇంతకాలం సర్వీస్ ఉన్నదనే వారు అందరూ కూడా ఆయన సముఖంలో నిలబడినప్పుడు వారి వారి క్రియల చొప్పున ఆనాడు వారి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక స్థిరమైన రాతి మీద ఆనాడు నిలబడి సింహాసన ఆసీనుడై సియోనులో ఆయన నివసించే పట్టణము ఎదుట ప్రతి ఒక్క మానవ జాతి ఆనాడు తీర్పు పొందాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మానవుడుకు ఆయన తానిచ్చిన ప్రేమ తన్ను తానే తగ్గించుకుని ఏం చేశాడు చెప్పండి? భూమి మీద తన్ను తానే రిక్తునిగా మనకు సమర్పణ చేసుకుని తాను ఎంతో మన కొరకు అనేక శ్రమలను అనుభవించాడు. ఎందుకంటే మనకు ఈ సువార్త అందుబాటులో రావాలి అని, నిన్ను కాపాడాలని, నీకు పరిచర్య ధర్మం జరిగిస్తూ, నీకు స్వస్థత ఇస్తూ, నీకు బోధిస్తూ, నిన్ను కనికరిస్తూ దేవుడు అంత ప్రేమని ఈరోజు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ ప్రేమ, ఈ యొక్క సహనాన్ని మనం గుర్తించకుండా ఇంకా మనము ఆ బలహీనమైన స్థితిలో ఇంకా మనము ఇంకా గర్విష్ఠులుగానే ఉంటే ఆ రోజు తీర్పుకు మనము పాత్రలు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో ఆ శాసనము మన మీద తీర్పు శాసనము రాకుండా దేవుడు అంటున్నాడు చూడండి. 2 పేతురు మీరు చదివారు కదా, 2 పేతురు 1వ అధ్యాయము, సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే మీరు ఎప్పుడు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము ఆయన ఏమన్నారు చెప్పండి? సమృద్ధిగా మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రము. ఆయన నిత్య రాజ్యములోనికి మనల్ని పిలుస్తున్నాడు. నిత్యము నాతో ఉండే కృపను దేవుడు మనకు వెల్లడి చేశాడు. కనుక ఆ రాజ్యములోనికి మీరు అందరు రండి అని పిలుస్తున్నాడు. మీ పిలుపు, మీ ఏర్పాటు మీరు ఇప్పుడు నిశ్చయత చేసుకుని జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. జాగ్రత్త లేనివారు, అజాగ్రత్త పరులు ఆనాడు ఎంత వేడిసినా పళ్ళు కొరుకున్నా వారికి ఉపయోగమో లేదు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను పిలిచిన పిలుపు, ఆ మొదటి ప్రేమను మనము ఈరోజు జ్ఞాపకము చేసుకుని ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి? ఆయన స్వయాన ఆయన రక్తమిచ్చి మనలను విడిపించి ఉన్నాడు. కనుక ఆ ప్రేమను మనం ఎన్నడూ కూడా మరవకుండా ప్రభు యొక్క పిలుపుకు మనం లోబడి మరీ జాగ్రత్త కలిగి ఆయన నిత్య రాజ్యములో ప్రవేశించే వారిగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ
కోరుకున్న దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసి నాకు వద్దు ఈ బిడ్డ అవసరం లేదు, నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డని పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధిచ్చాను ఆయనను. రోధిచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మ నీకు ఇచ్చే గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువచ్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 days వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా పట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. పోయిన నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభుబల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చప్పి ప్రభుబల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభుబల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ ఈ నెల 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దమ్మా, ఆపరేషన్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసి 2-50 నిమిషాలుగా బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువునికి పుట్టాడు చూసుకోమని చూపించారండి.